జయ మరణం తర్వాత తమిళనాడులో చక్రం తిప్పేందుకు బీజేపీ వ్యూహం రచించిందా? జయ నెచ్చెలి శశికళను టార్గెట్ చేసిందా? పన్నీరు సెల్వంను సీఎం చేయడం దగ్గర నుంచి టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంటిపై దాడులు చేయడం వెనుక వ్యూహం అదేనా? గౌతమి లేఖ రాయడం కూడా కమలనాథుల ప్లానా? అవునంటున్నారు రాజకీయ నిపుణులు. దక్షిణాదిలో బలపడాలనేది బీజేపీ టార్గెట్. ఇప్పటికే కర్ణాటక అందినట్లే అంది చేజారింది. ఇక టీడీపీ పొత్తుతో ఏపీలో బలపడేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణలో ఆ పార్టీ ఆశలు అంతంతే. ఇక మిగిలింది తమిళనాడు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. అయితే జయం మరణం కారణంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు బీజేపీకి అందివచ్చినట్లు కనిపిస్తోంది. తమిళ పాలిటిక్స్ లో చక్రం తిప్పాలంటే ఇదే సరైన టైంగా భావించిన కమల్నాథులు పక్కా వ్యూహాల్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో మొదటిది శశికళకు కళ్లెం వేయటం. జయం మరణంతో సీఎం కుర్చీ కోసం శశికళ తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం. ఇది గ్రహించిన ప్రధాని మోడీ వ్యూహాత్మకంగా కేంద్ర మంత్రి వెంకయ్యను రంగంలోకి దింపి ఆమె సీఎం కాకుండా జాగ్రత్త పడ్డారని తమిళనాడు రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. పన్నీరు సెల్వంను సీఎం కుర్చీలో కూర్చోబెట్టి శశికళ వ్యూహాలకు బ్రేకులు వేశారంటున్నారు కొందరు రాజకీయ పండితులు. అటు టీటీడీ సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరగటం కూడా కమల్నాథుల వ్యూహమేనంటున్నారు రాజకీయ పండితులు. ఈ దాడుల్లో 100 కోట్ల నగదు, 100 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. పన్నీరు సెల్వం ద్వారా శశికళకు దగ్గరైన శేఖర్ రెడ్డి జయ సిఫార్సు మేరకు టీటీడీ పదవి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడ శశికళనే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. జయ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సినీ నటి గౌతమి ప్రధాని మోడీకి లేఖ రాయడం మరో వ్యూహం. జయవద మొదటి నుంచి శశికళ మాత్రమే ఉన్నారు. జయం మరణం వెనుక అనేక అనుమానాలున్నాయనేది గౌతమి లేఖ సారాంశం. అంటే ఇక్కడ కూడా శశికళనే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది బీజేపీ. కేంద్రం ఈ వ్యవహారాలన్నీ తేల్చాలని భావిస్తే శశికళ చిక్కుల్లో పట్టం ఖాయమనేది కమల్నాథుల అంచనా. అదే నిజమైతే శశికళను కంట్రోల్ చేసే అవకాశం బీజేపీ చేతుల్లో ఉన్నట్లే. ఇక గౌతమి మొదటి నుంచి బీజేపీకి దగ్గరగా ఉన్నారు. ఆ పార్టీలో చేరేందుకే ఆమె కమల్కు దూరమయ్యారని సినీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. గతంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యను ఆమె కలిశారు. బీజేపీలో కీలక పాత్ర పోషించేందుకు ఆమె సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇవన్నీ చూస్తుంటే తమిళనాడులో ఉన్న తాజా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని లాభపడాలని భావిస్తున్నారు కమల్నాథులు. అధికారంలోకి రావడంపై ఎలాంటి ఆశలు లేకపోయినా ఇక్కడి ప్రభుత్వం గ్రిప్లో ఉంటే రాజ్యసభ ఎన్నికల్లో కలిసొస్తుందనేది కమలం పార్టీ ఆలోచన.